టీచర్స్ వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. 10th క్లాస్కి సంబంధించి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెన్ చేయడం జరిగింది. దాన్ని ఏ విధంగా మనం ఓపెన్ చేయాలి, ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఫిల్ చేయాలి అనే విషయాల్ని నేను ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్, నా వీడియోని లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు బాగా అర్థమవుతుంది. నా వీడియో ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వద్దాం. ఇప్పుడు మనందరికీ తెలుసు BSc AP.gov.site అంటే డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ ఈ కార్నర్లో ఇక్కడ మనకి స్కూల్ వైజ్ చూడండి, స్కూల్ వైజ్ అప్లై రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ 2024 అని కనిపిస్తుంది. ఈ ట్యాబ్ మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. కేవలం ఇది స్కూల్ హెడ్ మాస్టర్స్ మాత్రమే లేదా స్కూల్ స్టాఫ్ మాత్రమే లాగిన్ అవ్వగలరు. పబ్లిక్ ఎవరు కూడా లాగిన్ కాలేరు. దీనికి లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీని ముందుగా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన పేజ్ ఈ విధంగా టర్న్ అవుతుంది. చూడండి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2024 రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అని వస్తుంది. ఇక్కడ మీ స్కూల్ కోడ్ని ఇన్పుట్ చేయాలి, పాస్వర్డ్ని ఇన్పుట్ చేసి ఒకసారి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి లాగిన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు చూసినట్లయితే క్యాండిడేట్స్ లిస్ట్ అంతా కూడా ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అప్లై చేస్తున్నారో ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అని ఉన్న దగ్గర ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ రీవెరిఫికేషన్ ఆర్ రీకౌంటింగ్, హాల్ టికెట్ నెంబర్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేస్తున్నారో రీకౌంటింగ్ సబ్జెక్ట్ ఇక్కడ ఫిల్ చేయాలి. స్టూడెంట్ నేమ్, అదేవిధంగా ఫాదర్ నేమ్, ఇవన్నీ కూడా ఆటోగా పాపులేట్ అవుతాయి. మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ డిస్ట్రిక్ట్ కోడ్, డిస్ట్రిక్ట్ నేము, సబ్జెక్ట్ కోడ్, సబ్జెక్ట్ కూడా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్, మీరు రీవెరిఫికేషన్ చేస్తుంటే రీవెరిఫికేషన్ మీద దాని మీద ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. లేదు రీకౌంటింగ్ మీద మనం చేయించుకుంటున్నాం అంటే రీకౌంటింగ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఫీ కూడా డిస్ప్లే అవుతుంది. చూడండి, రీకౌంటింగ్ అన్నప్పుడు 500 రూపీస్ ఫీ, రీవెరిఫికేషన్ అన్నప్పుడు 1000 రూపీస్ ఫీ మనకు డిస్ప్లే అవుతుంది. అంటే ఏదో ఒకటి మాత్రమే చేయగలం. ఈ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ యొక్క డిస్క్రిప్షన్స్ అంతా కూడా నా పాస్ట్ వీడియోలో నా ఛానల్లో ఉన్నాయి, మీరు వాచ్ చేయొచ్చు. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఆన్లైన్ బ్యాంక్ పేమెంట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. దాన్ని బట్టి మనం ఈ ఫీజుని ఆన్లైన్లో పే చేయవలసి ఉంటుంది. ఇండివిజువల్గా ఏ క్యాండిడేట్కి అయితే మనం సబ్మిట్ చేస్తున్నామో ఆ క్యాండిడేట్ని ఓపెన్ చేసి ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక ఒకసారి స్కూల్ డాష్ బోర్డ్ కానీ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మన స్కూల్ డాష్ బోర్డ్లోకి వచ్చినప్పుడు స్కూల్ డాష్ బోర్డ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే స్కూల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ స్కూల్, అలాగే రీవెరిఫికేషన్ ఎంతమంది అప్లికేషన్ పెట్టారు, రీకౌంటింగ్ ఎంతమంది పెట్టారు అనేది ఇక్కడ డిస్ప్లే కావాలి. అంటే మనం చేసిన ఈ రీకౌంటింగ్ అని రీవెరిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్స్ ఎన్ని ప్రాపర్గా డిస్ప్లే అనేది మనకి కనిపించడం జరుగుతుంది. అలాగే రీవెరిఫికేషన్ పెయిడ్ క్యాండిడేట్స్ లిస్టు అని, అదేవిధంగా రీకౌంటింగ్ పెయిడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అని 2 ఆప్షన్స్ ఇచ్చాడు. రీవెరిఫికేషన్కి ఫీ చెల్లించి కట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటారో అక్కడే డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఎవరు రీవెరిఫికేషన్ ఫీ చెల్లించలేదు కాబట్టి ఇక్కడ డిస్ప్లే కావటం లేదు. అదేవిధంగా రీకౌంటింగ్ ఇక్కడ కూడా ఎవరు చెల్లించలేదు కాబట్టి ఇంకా డిస్ప్లే కాలేదు. ఎవరైతే ఫీ పే చేశారో వాడి యొక్క నేమ్స్ అవి కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక చూడండి, ఫస్ట్ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ స్కూల్ అప్లైయింగ్ ఫర్ వెరిఫికేషన్ రీకౌంటింగ్, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ సంబంధించి క్యాండిడేట్స్ నేమ్స్ అన్ని కూడా డిస్ప్లే కావడం.
ఇది మై డియర్ టీచర్స్, ఈ విధంగా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసే విధానం. మై డియర్ టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇవన్నీ అయిన తర్వాత తప్పనిసరిగా లాగౌట్